నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శ్రీశైలం సంబంధించి ఎస్ఎల్బిసి టన్నెల్ ఎరుకున్నటువంటి 8 మంది గురించి 9 రోజులుగా రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఇక అక్కడున్నటువంటి మంత్రులంతా కూడా 9 రోజులుగా అక్కడనే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ టన్నెల్లో చిక్కున్నటువంటి 8 మందిని బయటకు తీసుకెందుకు 9 రోజుల నుంచి కష్టపడతా ఉంటే ప్రతిపక్షాలు 9 రోజుల నుంచి కూడా వరుసగా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా మరి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ 8 మంది ఉన్నరో సచ్చిపీకిరు అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంకోవైపు బీజేపీ నేతలు కూడా టన్నెల్ దగ్గరకు వెళ్తూ ఉన్నారు. అక్కడ 8 మంది కార్మికులకు సంబంధించిన కుటుంబాలని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్గా నటరాజన్ మీనాక్షి వచ్చారు. సో మీనాక్షి వచ్చిందో లేదో అప్పుడే ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్కు సంబంధించి మీరు బ్యాగుల గురించి మాట్లాడుతున్నారు. బ్యాగులు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మోసాడు. ఆ బ్యాగులు మోసే ఈ స్థాయికి వచ్చినట్టు ఇక ఓటుకు నోటు కేసును మరోసారి తెర మీద తీసే ప్రయత్నం చేశారు కేటీఆర్. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. కులగన్న రెండోసారి రీసర్వే కూడా అయిపోయింది. ఆ రీసర్వేలో కూడా ఇక కల్వకుట్ల ఫ్యామిలీ కవిత తప్ప మిగతా వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత మానవతరాయ్ ఉన్నాడు. మానవతరాయ్ గారిని పిలిచే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నమస్తే. సో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4-5 అంశాల గురించి డిస్కషన్ నడుస్తుంది. ఒకటి, ఎస్ఎల్బిసి గురించి మీకు తెలియదేం లేదు. 9 రోజుల నుంచి కూడా మంత్రులు అక్కడ యంత్రాంగం అంతా కష్టపడుతుంటే కేటీఆర్ అనేకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. ప్రధానంగా ఎస్ఎల్బిసి సంఘటన గురించి ఏం చెప్తారు? ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి పోతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము ఈ సంఘటన, దుర్ఘటన, ప్రమాదం జరిగిన దగ్గర నుంచి 3 మంత్రులు అక్కడే ఉండి అహర్నిశలు శతవిధాలుగా వాళ్ళని సజీవంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం కానీ అలసత్వం కానీ ప్రదర్శించలేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి నివేదికలు అందిస్తూ ఆ విధంగా కష్టపడుతుంటే తిన్నదరక్క మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇట్లాంటి టైంలో కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే రాజకీయం పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడితే ఎట్లా? ప్రాణాల దగ్గర కూడా అరే సూచనలు ఉంటే చేయండి, ఎట్లా చేయాలో. దాదాపు 18-19 బృందాలు, కేంద్ర బృందాలు, రకరకాల వ్యవస్థలు, నిపుణులు అందరు కలిసి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా మిగతా వాళ్ళు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఆ 8 మందే కాదు, ఈ పోయిన వాళ్ళు కూడా సురక్షితంగా వస్తారో రారో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అంత ఉత్కంఠమైన భరితమైన వాతావరణంలో ఈ మజాకులు ఎట్లా చేస్తారంటే చిల్లరోడు కేటీఆర్ ఏం సోయండి మాట్లాడుతుండ కేటీఆర్ మజాక్ పోయి మంత్రి కోమటిరెడ్డిని తినే తిండి దగ్గర కూడా మాట్లాడతారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తొలి వెలుగు దగ్గర మనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఇతర ప్రభుత్వ నేతల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక 10 మంది వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఒక్కసారి బయట చూద్దాం. ఎస్ఎల్బిసికి సంబంధించి తెలంగాణ ఇస్ రైజింగ్, అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్ల పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో ఇది అప్పులకు సంబంధించింది. ఒక్కసారి ఇక్కడ ఉన్నది అది ఇష్టపోయింది. ఒకడేమో చచ్చిపోయినట్టు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టు, ఇంకోటేమో ఇంకా కాలే అంటాడు సచ్చేపీకిరు. ఒకసారి అసలు ఇవి మాటలు ఒకడేమో చచ్చిపోయినట్టు కాంగ్రెస్ వాడు, ఆ 8 మంది చచ్చే పీకినట్టు, ఇంకోటేమో ఇంకా కాలే సచ్చేపీకిరు అనేది ఒక మాట అంటే ఉంటే ఇది బుద్ధుండే ధైర్యం చెప్పాలి. ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి. తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి, మర్యాదగా మాట్లాడాలి. కానీ ఏం చెప్తారు వాళ్ళు? ఒకడేమో చేపల కూర తింటాడు. ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో, రేరు తిందామని వాడు కూడా తింటాడు. ఆడవాడు రాస్తుంటే వీడేమో తింటాడు. గత నీతి లేని వాళ్ళు మంత్రులు. ఇంకొక ఆయన ఇంకా విచిత్రం. ఇలా ఏం జరగలేదు. ప్రమాదం ఏమైందంటే నీళ్లు వాటర్ కలిసిందట. ఆయన గిసొంటోళ్ళు మంత్రులు, మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గిసొంటోళ్ళు మంత్రులు. ఇప్పుడు రైట్, మీరు చూసారు సిగ్గుందా వీనికి? ఇప్పుడు అక్కడ మనుషులు ప్రాణాలు అక్కడ త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చేందుకు యంత్రాంగం మొత్తం పనిచేస్తాడు. ఏకైకలు పక్కపక్కల మనుషులేనా వీళ్ళు? అసలు ఇలాంటి రాక్షసులా? ఇది రాక్షస ప్రవర్తన అంటారు దీన్ని. వాళ్ళని ఎట్లా సూచనలు సలహాలు అందించు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా బోండి అని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆయన ఇది ఎవరి వల్ల జరిగింది అంతా? కాంగ్రెస్ హయాంలో 2005లో పనులు ప్రారంభమైతే 2007లో ప్రారంభమయ్యి దాదాపు 33 కిలోమీటర్ల వరకు కూడా అవి పూర్తయిపోయినాయి. ఇంకా 9 కిలోమీటర్లు ఉండాలి. అసలు ఈ పాటికి అయిపోవాలా. 2014 నుంచి 23 కల్లా అయిపోవాలా. కానీ వీళ్ళ దృష్టి మొత్తం, వీళ్ళ యావ మొత్తం ఎట్లుందంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఆపేసి
ఎస్ఎల్బిసి టన్నెల్ని ఆపేసి నిర్మాణం ఆపేసి వీళ్ళ దృష్టి మొత్తం కమిషన్లు కావాలిగా కకుర్తి కదా. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టేసి నాసిరకంగా ఆ ప్రాజెక్టు నిర్మించి అది కూల్చేశారు. ఇక్కడ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కూడా వీళ్ళ నిర్మాణాలు నాసిరక నిర్మాణాలు కూలిపోయినాయి. అదేవిధంగా ఈ కొద్ది పనులు జరిగినాయి వీళ్ళ కాలంలో. ఆ కొద్ది పనులలో కూడా నాసిరకమే. గుర్తుపెట్టి ఖమ్మంలో పెద్దవాగు కూలిపోయింది, అదేవిధంగా శ్రీశైలంలో ఈరోజు ప్రమాదం జరిగింది. అంటే వీళ్ళ హయాంలో జరిగినటువంటి నిర్మాణాలన్నీ కూడా నాసిరక నిర్మాణాల మూలంగానే ప్రమాదాలు జరిగినాయి అక్కడ. కాబట్టి ఇది కూడా వైఫల్యం ఎవరిది? మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత జనవరిలోనే అంతకుముందు ప్రారంభించింది పనులు అంచనాలు పెంచేసరికి అది మొత్తం ఒకేసారి మీ నిర్లక్ష్యం మూలంగా పేరుకపోయిన బురద నీరు మొత్తం కూడా ఒకేసారి వచ్చేసి మొత్తం కూడా చుట్టుముట్టింది. కొంతమంది సురక్షితంగా బయటకు వచ్చారు, సురక్షితంగా రాలేదు. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు పోవడం. మీరు గతంలో హరీష్ రావు కూడా అంటాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9-8 రోజుల నుంచి తట్టేడు మట్టి తీయలేకపోయింది కానీ సహాయక చర్యలు చేస్తున్నామని గొప్పలు చెప్తున్నారు. తట్టేడు మట్టి తీయలేకపోతే ఇలా అక్కడ జరిగేటువంటి భాగాల్ని ఎంతమందిని లోపల పంపించి రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళని గుర్తించే పని చేస్తున్నాం లేదా? ఇప్పటికి కూడా వాస్తవంగా వాళ్ళు సజీవంగా ఉన్నారా లేరా అనేటువంటి అనుమానాస్పదం మంది. కాబట్టి బతకాలని కోరుకుంటున్నాం, వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సావాలని కోరుకుంటారు. అంటే శవరాజకీయాలు అలవాటు కదా. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎవరైనా చచ్చిపోతే ఆడిపోయి కండువా వేసి జై తెలంగాణ అంటూ శవరాజకీయాలు చేయడం. ఇప్పుడు కూడా ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ 13 నెలల్లో మచ్చలేదు కాబట్టి ఏం చేయాలి? ఏం వంకర అంటే ఏ వంక అన్నట్టు ఈ వంక చూపించి ఇదేమన్నా తప్ప? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్ప? అది సహసిద్ధంగా జరిగిన ప్రకృతికి సంబంధించినటువంటి సమస్య. అది ఆ సమస్యకి కాంగ్రెస్ పార్టీయే బాధ్యులు. రేపు మొన్న భూకంపం వస్తే అది కాంగ్రెస్ పార్టీయే, రేవంత్ రెడ్డి కారణం అన్నట్టుంది ఇలా కథ మొత్తం కూడా. నవ్వుతున్నారు జనాలు కూడా. అరే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. వాళ్ళు సాయంత్రం లోపో లేకపోతే రేపలోపో వాళ్ళు సజీవంగా వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. కానీ బీజేపీ వాళ్ళు ఒక పక్క మొన్న కుంభమేళాలు ఎంతమంది చనిపోయారు లెక్క బయట చెప్పిర్రా? నేను పోయొచ్చిన ప్రత్యక్షంగా. అదే రోజు అక్కడ ఉన్నాం మేము. ఎంతమంది చనిపోయారు మా కళ్ళ ముందే, ఎంతమంది తీసుకుపోయారు, సత్యారో బతికారో కూడా తెలియదు. ఆ లెక్కే బయటకు పెట్టిన వాళ్ళు కుంభమేళాలో. అంత నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం మూలం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ జరిగింది? ఇప్పుడు బీజేపీ కూడా అంటుంది కదా, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కాంగ్రెస్ తప్పిదం వల్లనే 8 మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఎక్కడ రాజకీయం చేయాలో వీళ్ళకి సోయి లేకుండా ఉంది. ఎక్కడ ఏ పరిస్థితులు చేయాలో? కుంభమేళాలు అంతమంది చనిపోతే కనీసం లెక్కలు బయట చెప్పలేని వాళ్ళు మేము దాని మీద పట్టుకొని రాజకీయం చేసినావా? అరే జరిగిపోయిన సంఘటన, కుటుంబాలను ఆదుకోవాలా? ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? దాదాపు ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించి వాళ్ళని సజీవంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ సజీవంగా పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు రాలేకపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక ఇంజనీరింగ్ సంస్థ, అది ప్రభుత్వం కూడా బాధ్యత కాదు. ఒక ఇంజనీరింగ్ సంస్థ ఉంది అక్కడ. అయినప్పటికీ ప్రభుత్వమే భుజాన వేసుకొని ఇది మా ప్రాణాలు ముఖ్యం మనకి. ఇప్పుడు వీళ్ళ హయాంలో ఎన్ని కొండగట్టు అంజన దగ్గర చనిపోతే అప్పుడు ఉన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టించుకున్నాడా? ఏదో నీరజ్ చక్రవర్తి కనుక రోమ్ నగరం తగలబడుతుంటే పిడేలు వాయించుకున్న ప్రతిసారి కూడా. శ్రీశైలంలో ఆ రోజు ఎడమ లిఫ్ట్ 6 చనిపోయారు ఇంజనీర్లు మన పంప్ హౌస్లో 6 చనిపోతే మేమందరం కూడా బయలుదేరితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అప్పుడు పిసిసి అధ్యక్షుడు వారి నాయకత్వంలో బయలుదేరితే మమ్మల్ని పోనీ లేదు. ఇవాళ హరీష్ రావును అక్కడ పంపించిన మర్యాదగా పంపించినా కానీ రాజకీయం చేయడం కోసం అంటే అక్కడ ఏం లేదు, ఏదో ఒకటి చేయాలిగా, మీడియాలో పడాలి, ప్రజల ముందు తప్పుదారు పట్టించాలనే ఉద్దేశంతో కృత్రిమ ఉద్యమం చేయలేడు. ఏమైనా విజయవంతమైందే? కృత్రిమ పోరాటాలు చేయకండి దయచేసి. మనసులో నుంచి నిజంగా ప్రజల కష్టాల్లో ఉంటే, నిజంగా ప్రభుత్వం తప్పిదం ఉంటే అట్లా పోరాటం చేస్తే మీ పోరాటాలని ప్రజలు చూస్తారు. అంతేగాని 14 నెలలకే ఈ విధంగా అదే ప్రకృతి వైపరీత్యం మూలంగా విపత్తు జరిగితే ఆ విపత్తును కూడా కాంగ్రెస్ పార్టీకి అంటగడతారా? మీరు సిగ్గులేని వాళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు నవ్వుతున్నారు ఆడ. అరే ఇంజనీర్లు తినేది తినకుండా చేస్తారు చెప్పని. కాంగ్రెస్ మంత్రులు వాళ్ళంతా కూడా అక్కడ పర్యవేక్షించేది పోయి, అక్కడ అధికారుల్ని, అక్కడ రెస్క్యూ టీమ్ని అలర్ట్ చేసేది పోయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, జూపాలి కావచ్చు, ఇతర మంత్రులు చేపల కూర తింటున్నారు, మంచిగా పండుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. 80 చూసిండా? ఫామ్ హౌస్ లో గురుగుతారా కేసీఆర్ గారు? దాని గురించి మాట్లాడు ఎప్పుడన్నా? వీళ్ళు ఆడ కష్టపడి ఇళ్ళకపోకుండా ఆ క్యాంపులోనే వండుకుంటూ వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు అక్కడ. మరి ఎన్నడన్నా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నడన్నా ఇంతమంది చనిపోతే పరామర్శించలేదు, సోయి లేదు. 6 ఇంజనీర్లు చనిపోతే అలా మాట్లాడినారు, ఒక మాట మాట్లాడినారు మీరు? ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి, ఎన్నడూ పోనేలోడు. నేను చెప్పిన ఇందాక, అరే మొన్న ఖమ్మంలో వరదలు వచ్చి అతలాకుతలం అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించిన కేసీఆర్ గారు బయటకు వచ్చిండ ఫామ్ హౌస్లోనే. అరే ఫామ్ హౌస్లోనే బండితివి. అరే మీ నాయనకు చెప్పి ఫస్ట్, కాంగ్రెస్ నాయకులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మీ నాయనకు వచ్చి ఓ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రమ్మనండి. అదేవిధంగా బయటకు వచ్చేసి ఏమైందో వచ్చి ఆడికి రమ్మనండి అసలు. అరే రాలేనోళ్ళు, మాట్లాడలేనోళ్ళు, సోయి లేనోళ్ళు వచ్చి ఈరోజు కావాలని కాంగ్రెస్ పార్టీ సక్రమంగా పనిచేస్తుంటే కళ్ళు ఎర్రబడి జీర్ణం కాక, ప్రజల్లో మంచి పేరు వస్తుంటే జీర్ణం కాక ఇట్లా
చిల్లర మాటలు మాట్లాడితే చెప్పుతో కొడతారు ప్రజలు. ఇది మాత్రం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన జరిగితే ఏమన్నా నిర్లక్ష్యం చేసిందా? నిర్లక్ష్యం చేయకుండా ఇలా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రి పోయింది ఎప్పుడన్నా? సంఘటన జరిగితే ఇలా సాయంత్రం నాకు తెలిసిన సమాచారం ప్రకారం సాయంత్రం 5 గంటలకు 6 గంటలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్తున్నారు. మరి ఎన్నడన్నా గత ముఖ్యమంత్రి ఈ విధంగా చేసిండా? బాధితుల దగ్గరకు పోయిండా? ఓదార్చిండా? ఎక్కడ లేదే. మరి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? దీన్ని ఏమంటారు? రాజకీయ దిగజారుడుతనం కాదా? అది ఎక్కడన్నా అవినీతి జరిగితే కాంగ్రెస్ వచ్చినాకనే ఎక్కడెక్కడైతే కట్టడాలు ఆ కట్టడాలని కూలిపోతున్నాయి. ఎవరు? కాంగ్రెస్ సంబంధించి ఆ కట్టడాలకు సంబంధించి కూల్చోడానికి మాట్లాడుతున్నారు. ఎందుకు కాంగ్రెస్ వచ్చినాక నిజంగా మరి కేటీఆర్ అన్నట్టు ఏమైనా కట్టడాలు కూలిపోతున్నాయి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాదు, దానికి అంతకుముందు కట్టింది ఎవడు? ఆడ నాసిర కమిషన్ల కోసం కట్టింది ఎవరు? కాళేశ్వరం కళ్ళ ముందు కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థవే సెంట్రల్ వాటర్ బోర్డు తప్పు, ఇది నాసిరకం అని చెప్పేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి ఇంజనీర్లు నిపుణులు చెప్పారు. అది తప్పిదం, మానవ తప్పిదం అది 100%. ప్రకృతి కాదు, విపత్తు కాదు అది. మీరు నిర్వాహకం మూలంగా నాసిరకం మూలంగా అది జరుగుతుంది. అందుకే పినాకినీ ఘోష్ కూడా ఆశ్చర్యపోయిండు. పినాకినీ ఘోష్ అంటే దాని మీద విచారణ జరుపుతున్నటువంటి సిట్టింగ్ జడ్జి ఆయన ఏమంటే ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు 637 కోట్లు అయిందట. అంటే ఎంత కావాలి? మా అంటే 20 కోట్లు, 19 కోట్లు, 30 కోట్లు కావాలి. దానికి 637 కోట్లు అయింది. ఆయన లెక్కలు కట్టిండు, మనం కాదు. ఆ జడ్జి గారు వాళ్ళ టీం మొత్తం కూడా లెక్కలు కడితే అక్కడ ఉన్న ఇంజనీర్ని అడిగితే ఏమంటాడంటే, చీఫ్ ఇంజనీర్ గారు పర్యవేక్షకుని అడిగితే ఎంత ఖర్చు అయిందంటే 19 కోట్లు అంటాడు. అంటే 19 కోట్లని అప్పుడు జడ్జి గారే తిరిగి 19 కోట్లు ఎట్లయింది మేము లెక్కలు పెడితే మొత్తం అంతా లెక్క పెడితే 637 కోట్లు వచ్చిందంటే ఈయన ఏమంటాడు? ఇంజనీర్ నాకు గుర్తులేదు, నా మతికి లేదు అంటాడు. అంటే ఇట్లా ఉంది. ఇట్లా ఈ విధంగా తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును మొత్తం కూడా వాళ్ళు జేబులో వేసుకున్నారు నాసిరకం పనులతో. ఆ నాసిరకం పనుల మీద మనం పనులు ప్రారంభించేసరికి మొదట ఏమైంది? నాసిరకం పనులు ఉన్నాయి, ఆ పనుల మీద మనం పనులు ప్రారంభించేసరికి అవన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఏం చేస్తుంది? అవి మొత్తం కూడా తవ్వి తీసి మళ్ళీ మన శాశ్వతంగా బలమైనటువంటి కట్టడాలు కట్టే, దృఢమైనటువంటి కట్టడాలు కట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలా ఎవరు పాపం ఇది? ఇలా ఎస్ఎల్బీసీ టన్నులు ఆ విధంగా పూడిగిపోవడానికి, నీళ్లు చేరడానికి, బురద చేరడానికి కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం కాదా? కేటీఆర్ కదా? ఆ గుట్టంతా బయటకు వచ్చిందని చెప్పి ఆ విషయాలు బయట రాకుండా ఈ చేపల పులుసు గురించి వీటి గురించి మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఎస్ రైట్. ఇక టన్నెల్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు కాబట్టి సో ఎటువంటి ఒక కొలికి వచ్చింది అనుకోవచ్చా? మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? అక్కడ మంత్రులు ఉన్నారు, ఆల్రెడీ ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. ఇవాళ మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఆ డెడ్ బాడీలా లేకపోతే వాళ్ళు ప్రాణాలతో ఉంటే వాళ్ళు బయటకు తీస్తామని చెప్తా ఉన్నారు. సో మీకున్నటువంటి అప్డేట్ ఏంటి? ఏం జరగబోతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇవాళ? ఇప్పుడు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం, వాళ్ళు బతకాలి, వాళ్ళు జీవించాలి, మళ్ళీ పని చేయాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. అంతేగాని ఇప్పుడు వీళ్ళు చావు కోరుతున్నారు. చావు కోరితే అక్కడ కూర్చొని శవాల మీద బొంగు పేలాలకు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ శవ రాజకీయాలు బంద్ చేయండి ఫస్ట్. అక్కడ ఏం జరిగిందో చూద్దాం సాయంత్రం వరకు. ఒకవేళ అనుకోని సంఘటనే ప్రమాదమే జరిగితే అందరం బాధపడి ఆ 8 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, హక్కును చేర్చుకునే అంశాల గురించి ఆలోచిద్దాం. అంటే అందుకే ముఖ్యమంత్రికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అక్కడికి వెళ్తున్నారు అంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత గొప్ప హృదయం ఉందో. 3 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారిని చూశారు కదా, ఆయన ఏ విధంగా ప్రాణాలు పక్కన పెట్టేసి టన్నెల్ లోపల నడిచిండు ఆయన. మరి మీ కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ మంత్రులు ఎవరైనా పోయిండు అట్లా? అసలు సరిపోయిన వాళ్ళ దగ్గర పోయినరా? అరే అడుగు తీసి అడుగు బయట పెట్టరారే, ప్రగతి భవన్లోంచి అడుగు పెట్టరారే, ఫామ్ హౌస్లోంచి అడుగు బయట పెట్టరారా. అంటే ఎంత కష్టపడుతుంటే ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను సజీవంగా తీసుకొచ్చేందుకు వీళ్ళు శ్రమిస్తుంటే దాని మీద సూటిపోటు మాటలనేసి చెడగొట్టే ప్రయత్నం, పనిచేసే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాలకు గనక నిజంగానే జరగరాని ప్రమాదం జరిగితే గనక, ప్రాణాలు కనుక పోతే మీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోనికే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రేసివ్ ప్రకటించడానికి దాని గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మనం పార్టీ పరంగా మనం మాట్లాడగలం కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేను చెప్పలేను. తప్పకుండా ప్రభుత్వానికి మానవతా బాధ్యత అయితే మీ మీద ఉన్నది, ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉన్నది. అందుకే ఎక్కడ ఏం జరిగినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది, ఆదుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమంలో ప్రభుత్వం అనేది వెనక్కి పోదు. కాబట్టి వీళ్ళు గతంలో ఏం చేశారు? తెలంగాణ రైతాంగం అనేది ముసలకన్ రైతు ఆయన ఎవరు, జగదీష్ రెడ్డి పంట పొలాలు చూసి ఎడుతుండే. ఎందుకు ఎడుతుందంటే కడుపు మండి ఎడుతుండే, అది నిజమైన ఎడుపు కాదు. ఎందుకంటే ఒకసారి మీ ముఖ్యమంత్రి గురించి ఒక కామెంట్ చేశాను. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక 10 మంది వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయన ఆమె బ్యాగ్ ఎయిర్పోర్ట్ లో దిగినట్టు ఎయిర్పోర్ట్ అదే ఏది రైల్వే స్టేషన్ లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చినాడు.
చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చింది. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి, అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలా మేడం? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. ఎట్లా చూస్తారు మీనాక్షి నటరాజన్ ఆ కామెంట్స్ మీరు విన్నారు? ఇప్పుడు ఆయనకి మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడ దిగిందో తెలియదు, రైల్వే స్టేషన్లో దిగిందా, ఎయిర్పోర్ట్లో అంటాడు. అంటే ఇవన్నీ ఏంది అల్లి కథలల్లి, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే మాటలే అని కూడా. బ్యాగులు 10 ఏళ్ల కాలంలో బ్యాగులు నరేంద్ర మోడీకి మోసింది ఎవరు? మీరు కాదా? ఇలా రాష్ట్రం మొత్తం ఖజానా ఖాళీ చేసి మీ యొక్క పార్టీ ఆస్తి ఎంత ఉండే? ఇలా 16 దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ ఎవరిది? 54 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడితే ఆస్తి 500 కోట్లు లేదు. ఇలా మీకు 1600 కోట్ల పైచీలకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి? అంటే ఎన్ని బ్యాగులు మోసారు? అంటే ఢిల్లీకి నరేంద్ర మోడీకి ఎన్ని బ్యాగులు మోసి తప్పించుకున్నారు? అంటే లిక్కరు ఇలా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరు పాపం నిజాయితీకి మారు పేరైనటువంటి అరవింద్ కేజ్రీవాల్కే అవినీతి నేర్పారు మీరు. 100 కోట్ల లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఇరికిచ్చింది ఎవరు? మీరు కాదా? ఆ బ్యాగులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మోసి మోసి ప్రజలు చూసి విసుగుబొట్టి మిమ్మల్ని ఓడించారు. అయినా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? బ్యాగుల గురించి మాట్లాడుతున్నాం. ఆమె రైల్వే స్టేషన్లో దిగి ఒక పద్ధతికి, ఒక సింపుల్ సిటీకి, ఒక సామాన్యమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఆ విధంగా మాట్లాడి దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పోయి దాన్ని వెటకారంగా మాట్లాడతారు, చిల్లర మాట్లాడతారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా మీరు అక్కడ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోసిన అనేది ఆయనను మీరు పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగుల గురించి మాట్లాడుతున్నాడు, కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి బ్యాగులు మోసే వ్యక్తి ఢిల్లీకి కానీ ఇతరులు కానీ? రేవంత్ రెడ్డి బ్యాగులు మోసిండా లేదా? ప్రజలు గెలిపించారు ఆయన, ఎంపీకి గెలిపించారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీకి గెలిపించారు, ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. రాహుల్ గాంధీ గారు చేశారు. అంటే ఉత్తర చేస్తారు ప్రజలు నమ్మాలి. నువ్వు చెప్తే నమ్ముతారు? అసలు నీ మాటలు నమ్ముతుంది. నిన్ను ఓడించారు, నీ మాటలకు విలువే లేదు. ఓడిపోయినాడు, నీ మాటలకి ఎవడు నమ్మడు. ప్రజలకు విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి పట్ల. ఆయన ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దుర్బారా లేకుండా, ఇలా మీ హయాంలో ప్రతి దుబారాని సెక్రటరియట్ గడితే అవసరం లేకుండా 100 ఏళ్లకు సరిపోయే సెక్రటరియట్ని కూల్చేసి దాని అంచనాలు పెంచేసి 200, 300, 400, 500 కోట్లు అయ్యేది 1300 కోట్లు అక్కడ కమిషన్లు అక్కడ వేసుకుంటారు. ప్రతి దాంట్లో విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. ప్రతి దాంట్లో ఆ విచారణ జరుగుతుంది. ఇవన్నీ కూడా అసలు ఎవరైంది బ్యాగులు మోసారేందో రేపు పినాకిని గోషు జస్టిస్ కాళేశ్వరం మొత్తం విచారణ, ఇంజనీర్లు మొత్తం చేతులు ఎత్తేసారు. మా తప్పు లేదు, ప్రభుత్వంలోనే పెద్ద ఇంజనీర్ ఎవరు ఈ రాష్ట్రంలో? కేసీఆర్. వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళే చెప్పుకున్నారు కదా. కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసినటువంటి గొప్ప ఇంజనీర్ కేసీఆర్ అని చెప్పి వాళ్ళే కితాబిచ్చుకున్నారు. ఇప్పుడు ఆ రీడిజైన్ ఇంజనీర్ ఏందనేది అవినీతిపరుడా లేదా నీతిపరుడా అనేది 4 రోజుల్లో బయటపడింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కాజేశారు, ఎన్ని సూట్ కేసులు ఢిల్లీకి మోసారు, లేదంటే ఎక్కడికి మోసారు అనేది మొత్తం కూడా బట్టబయలు కాబోతుంది. ఫార్ములా 1 రేసులు 55 కోట్లు ఏ విధంగా ప్రజాధనాన్ని అక్రమంగా ఫార్ములా 1 రేస్ అనే సంస్థకు కాకుండా దాని కింద తోక సంస్థకి, అసలు సంస్థ కాదు తోక సంస్థకు ఎటువంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ లేకుండా, లేదంటే మంత్రిమండలి ఆమోదం లేకుండా ఎలక్షన్ కమిషన్ల విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళే మొత్తం సర్వస్వం, మంత్రి కానీ ఏది కానీ వాళ్ళు ఎవరు అనుమతులు లేకుండా ఏ విధంగా తరలిచ్చారంటే అక్కడ అవినీతి సూట్ కేసులు భాగవతం బయటపడింది కదా. అంటే దొంగే ఎట్లుందంటే ఈ దొంగ నడిచినట్టుంది. మొత్తం అవినీతి చేసి నీతివంతంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తుంటే ఈ విధంగా మాట్లాడినట్టుంది. కాబట్టి ఈ యొక్క కథలు, ఈ సొల్లు కపూరులు, ఇవన్నీ కూడా పనికిమాలిన ముచ్చట్లు. ఎట్లా నవ్వుతారండి 8 మంది చనిపోతే? ఇక్కిలిస్తున్నారు, సెకిలిస్తున్నారు. అవి అసలు మా విధంగా మాట్లాడవచ్చు. ఒక ధైర్యం, ఒక ప్రతిపక్ష నాయకుడుగా మేమున్నాం, మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాం, మేము ఈ సలహా ఇస్తున్నాం, స్వీకరించడం అనే. కానీ వాళ్ళు చచ్చిపోతారు, చావకముందు చచ్చిపోతారు, ఇది ప్రభుత్వమే కారణం. అంటే ప్రకృతి సంబంధించిన అంశం అది విపత్తు. ఆ విపత్తు కాంగ్రెస్ ఎట్లయితుంది? రైట్. ఇంకొక అంశం మనకు అనిపిస్తుంది. రైతులకు సంబంధించి కూడా ఒక కామెంట్ జగదీశ్వర్ రెడ్డి కావచ్చు. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొకరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య ఒక గంటలో పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో
అప్పుల్లో క్రైమ్ రేట్లో ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒకదానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కుప్ప కూర్చున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? రైట్, ఏం చెప్తారు దీనికి? ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పిన కదా శవ రాజకీయాలు, తెలంగాణ ఉద్యమంలో శవ రాజకీయాలు. ఇప్పుడు రోజుకో రైతు చచ్చిపోయిండు, 400 మంది రైతులు చచ్చిపోయిన వీళ్ళ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 8,500 పైసలకు చనిపోయారు. ఎంతమంది వీళ్ళ కార్యకర్తలే చంపారు, ఎంతో మందిని. వామన్ రావు దంపతులు చంపింది ఎవరు మర్చిపోయారా? మంతని మధుకరణ చంపింది ఎవరు మర్చిపోయారా? వీళ్ళ కార్యకర్తలు కాదా? హత్యా రాజకీయాలు ఇప్పుడు కూడా చంపుతున్నారు, సీరియల్ కిల్లర్ చంపుతున్నారు. రాజలింగం చావు కారణం ఎవరు అంటే వీళ్ళ కేసు అవినీతి కేసులు బయటకు వస్తాయని చెప్పేసి, అవినీతి కేసుల్లో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపుతున్నారు. కేదార్నాథ్ మరణానికి కూడా ఇప్పటికి కూడా అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వీళ్ళ కేసుల్లో సాక్ష్యాలుగా నిందితులుగా ఉన్నటువంటి నేరస్తులారా లేకపోతే సాక్షులారా చాలా అప్రమత్తంగా ఉండండి. లేకపోతే దొరక్కపోతే ప్రభుత్వానికి వచ్చి లొంగిపోండి, ప్రభుత్వాన్ని కాపాడుతుంది. లేకపోతే ప్రభాకర్ రావు కూడా రేపు ఏ ప్రమాదం వచ్చిందో. ఈ హత్యా రాజకీయాలు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు, చంపే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావుకి ఏం ప్రమాదం జరుగుతుంది? ఆయన కీలకమైన ఫోన్ ట్యాపింగ్ లో ఆయనే కీలకమైన అధికారి, కీలకమైన నిందితులు, సాక్ష్యం కూడా. కాబట్టి మరి కేసీఆర్ గారి పర్యటన కూడా అమెరికా పోతుంది. మరి అమెరికాలో ఏం జరుగుతుందో ఆయన కూడా అందుకే భయపడతారు. తెలంగాణ ఎందుకు రావట్లేదు, తెలంగాణకు వస్తే నాకు ప్రాణహాని ఉంది ఆయన భయంతో ఆయన బయటికి రావట్లేదు. కాబట్టి నేను మీ తొలి వెలుగు ఛానల్ ద్వారా ఒకటే కోరుతున్నా, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ శ్రీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లలో కానీ ఎవరైనా సాక్షులుగా ఉన్న అధికారులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా ఇట్లా జరిగింది. బీజేపీ ప్రభుత్వం హయాంలో వ్యాపం కుంభకోణం అని చెప్పి ఎంబీబీఎస్ సీట్లు, టెక్నికల్ బోర్డు సీట్లు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్లు వచ్చారు. ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎట్టు వచ్చాను తీగలాగితే అవినీతి దొంగంతా కదిలింది. కదిలితే దాదాపు 2,000 మంది, విద్యాశాఖ మంత్రి కూడా అరెస్ట్ అయ్యిండు. 2,000 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో సాక్షులుగా ఉన్నటువంటి సుమారు 49 మందిని వరుసగా సీరియల్ కిల్లర్స్ అంటారు, మర్డర్స్ అంటారు చూసారా, అట్లా చంపేశారు సాక్షులు మొత్తాన్ని కూడా. కాబట్టి తెలంగాణ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతారు, తప్పకుండా అయ్యే ప్రమాదం ఉంది. అక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగే ప్రమాదం ఉంది. ఈ కేసుల్లోంచి బయటపడాలంటే మొద్దు సీన్ ఎట్లా చంపారు గుర్తుందా? మొద్దుసీను పరిటాల కేసులో అది ఉంది కదా, మొద్దుసీను అట్లా చంపారు. అట్లా చనిపోయే అవకాశం ఉంది. సాక్షులారా జాగ్రత్త. మీరు ప్రభుత్వాన్ని మీరు ఎక్కడ దొరకకుండా ఉంటే ప్రభుత్వానికి శరణ కోరండి, ప్రభుత్వానికి లొంగిపోండి. ఎక్కడ ఉంటే మీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుద్ది, లేకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి సంజీవ్ రెడ్డి లాయర్ మరణం కూడా అనుమానాస్పదం. ఎవరు ఇప్పుడు ఈ వరుస జరిగిన మరణాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు లింకా పెడుతుందా, ఆరోపణ చేస్తున్నదా? మేము అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పుడు లొంగిపోండి అంటున్నాం. మీరు తలదాచుకుంటే ఏదో రూపంలో వచ్చి కేదార్నాథ్ వాడు చనిపోయిన కారణం ఏంది తెలవాలి, వాస్తవాలు తెలవాలి. కాబట్టి ఇక్కడంటే మనం కాపాడగలం. ఏదో దేశంలో మీరు తలదాచుకుంటే ఆడేదని జరిగితే ప్రమాదం. కానీ కాంగ్రెస్ ఎక్కడ నిరూపణ చేయలేదు కదా. ఇవాళ మన రాజలింగమూర్తి కావచ్చు, ఆ లాయర్ సంజీవ్ రెడ్డి కావచ్చు, కేదార్ మరణ కావచ్చు, ఈ మూడిట్లో కూడా ఎక్కడ మీరు నిరూపణ చేయలేదు. బీఆర్ఎస్ మీద వెంకటరమణారెడ్డి అనుచరుడు హరీష్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే స్వయంగా చేసింది అంతా కూడా మొత్తం సుఫారీ మాట్లాడని చెప్పి సాక్ష్యాధారాలు వెల్లడించారు. క్లియర్ కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆరోపిస్తున్నారు ఈ చావు వెనక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. చెప్పినప్పుడు మేమేమంటామంటే అప్రమత్తంగా ఉండండి. నిందితులైనా సరే, సాక్షులైనా సరే, అధికారులైనా సరే ఈ కేసుల్లో ఉన్న వాళ్ళ అవసరం అయితే మిమ్మల్ని చంపైనా సరే వీళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తారు. ఈ శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు అలవాటు అయిపోయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా బీహార్ రాజకీయాలు తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ రకమైనటువంటి మారణకాండకు పాల్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇవాళ చేసిన మొత్తం వాళ్ళు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఇంకో సంవత్సరం తెలుస్తుంది. అరే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని వాళ్ళు ఇలా మేము గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ 55 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత. వాళ్ళందరూ మాకు దీవెనలు ఉండవా? అదేవిధంగా 25 లక్షల మందికి 2 లక్షలు రుణమాఫీ చేసినాం. ఆ కుటుంబాల దీవెనలు లేవా మాకు? అదేవిధంగా 3 ఎకరాల లోపు వాళ్ళకు కూడా రుణమాఫీ. మన రైతు భరోసా కార్యక్రమం మొన్న 17 లక్షల రైతుల ఖాతాల్లో వేసినాం ఎకరం లోపు వాళ్ళకి. మిగతా వాళ్ళు కూడా డబ్బులు వేస్తున్నాం. ఏదైతే మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారు. ఇలా మహిళల ఆశీర్వాదం మాకుంది. 109 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు 4,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి ఉండవా? కాబట్టి రేపు ఇల్లు కడుతున్నాం మేము. ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఇప్పుడు కూడా 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ఆ కుటుంబాలను హక్కును చేర్చుకుని వాళ్ళకు గూడు
ఇప్పుడు కట్టబోతాను వాళ్ళందరూ కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఎడగట్టిండండి 2,60,000 ఇల్లు కడతానని చెప్పి 60,000 ఇల్లు కూడా పూర్తి కాలేదు. అది లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇంకా 60,000 ఇల్లు నిర్మాణ దశలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే 150 కోట్లు కేటాయించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది. కళ్ళ ముందు అభివృద్ధి ఉంటుంది, ఏదో తప్పుడు వాళ్ళ మీడియాలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం విష ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ. గురుకులాల గురించి మాట్లాడుతాడు. ఇలా గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇబ్బడి ముబ్బడిగా పక్కా భవనాలు లేకుండా బీఆర్ఎస్ నాయకుల వాళ్ళకి సంబంధించిన భవనాల్లో కమిషన్ రూపంలో అద్దెలు కట్టుకుంటూ వాళ్ళ భవనాల్లోనే అత్యధిక ధరలకు మరి బీఆర్ఎస్ నాయకుల కొంపల్లోనే కోళ్ల ఫారాల్లో ఈ గురుకులాలు నడుపుతూ పిల్లల చావులు గతంలో కారణమైంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో కూడా గురుకులాల పిల్లలు ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇతర కదా. ఆ దెబ్బకి ఎవడైతే కుట్రలు చేశారో ఆ దెబ్బ తర్వాత రావట్లే. అంటే కుట్ర కాంగ్రెస్ రాగానే కుట్ర కాదు. ఎవరు అక్కడ ఉన్నది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుయాయులు, ఆయన బృందం మొత్తం కూడా మెస్సుల్లో టెస్ట్ వేశారు. వారిని గుర్తించారు, పోలీస్ శాఖ గుర్తించింది, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. కావాలని చెప్పి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడి రాజకీయం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారనగానే మేము ఎప్పుడైతే గుర్తించినో అప్పటి నుంచి ఆగిపోయినాయి, దెబ్బకు ఆగిపోయినాయి, అప్రమత్తం అయిపోయారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకి ఎక్కడ దొరకట్లే. అరే రైతులు రోడ్ల మీద రావట్లేదు, ఇంకెక్కడ రావట్లేదు, గురుకులాల మీద పడ్డారు. గురుకులాల్లో కూడా రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూశారు. కానీ అక్కడ కూడా విఫలం అయిపోయారు. ఎక్కడా కూడా సంధి ఇవ్వట్లే కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ అంశాలు చేతులు ఏలిపెట్టబోయారు. అక్కడ కూడా 55,143 ఉద్యోగాలను ఏకకాలంలో ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన మేము. వాళ్ళ వల్ల కాలే, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే వాళ్ళ వల్ల కాలేదు. న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి నోటిఫికేషన్లు ఇవ్వటం వాళ్ళ వల్ల కాలేదు. కానీ రేవంత్ రెడ్డి రాంగలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చిండు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసిండు. ఆ విధంగా సక్రమంగా పనిచేస్తుంటే వీళ్ళ హయాంలో జరిగిన మేము మా పోరాటాలని సాహసిద్దాం వీళ్ళ మీద. నిజంగా అవినీతి జరిగింది. గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాలేదు వీళ్ళకి. ఒక గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు పెట్టడం చేత కాలేదు. అట్లాంటిది మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం, ఫలితాలు విడుదల చేయబోతున్నాం. ఎన్ని గ్రూప్ 2 కూడా గ్రూప్ 2 ప్రతి గ్రూప్ 3 గ్రూప్ 2 అన్నీ కూడా పరీక్షలు సమర్థవంతంగా పెట్టి ఎక్కడన్నా అవినీతి జరిగిందా, లీక్ అయిందా? ఇవాళ వీళ్ళ మాట్లాడేందుకు అర్హత ఉందా, నైతిక అర్హత ఉందా చెప్పండి. ఇలా జగదీష్ రెడ్డి ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తాడు పొలాలు చూసుకొని, కడుపు మండి ఏడుస్తుండా, కళ్ళు ఎర్రబడి ఏడుస్తుండా. ఎందుకు ఏడుస్తుండ? నాటకాలు ఎందుకు కాదు. జగదీశ్వర్ రెడ్డి అనే దాంట్లో వాస్తవం లేదా? నిజంగానే కొన్ని చోట్ల నిజంగానే వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నది వాస్తవం కదా. ఇక్కడ చూడండి. సో కొన్ని చోట్ల ఎండిపోతున్నది వాస్తవం కదా. బాధపడతా ముసలి కన్నీళ్ళు అంటారు అవి. అదే ముసలి కన్నీళ్ళు అవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ అవి ముసలి కన్నీళ్ళు అంటారు. వీళ్ళ హయాంలో పొలాలే తెలియదు అసలు. దాదాపు వరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని బెదిరించారు వీళ్ళ మాట్లాడేది ఈరోజు. ఇలా చూడక ఎండ దెబ్బకు ఎండ బాగుంది, ఆ ఎండ దెబ్బకు మరి ఆ మొత్తానికి ఆ చూసి కళ్ళ మండీలు వస్తున్నాయి. ఆయన కళ్ళు తుడుచుకుంటే పొలాలు చూసి ఏడ్చినట్టు చెప్పి డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా 1.5 లక్షల మెట్రిక్ టన్నుల గొర్రెలు మేపుతున్నారు. మొత్తం నీళ్లు పారే దగ్గర కూడా ఇది అవతల పొలాలు ఎట్లా చెప్పండి. యువతల పొలాలు ఎట్లా కనపడుతున్నాడు? గొర్రెలు ఎందుకు పోవట్లేదు? పైరు పచ్చగా వేపుగా ఉంది. వీళ్ళు కావాలని చెప్పి అక్కడ కావాలనేది చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ పొలాలు ఎట్లున్నాయి, ఇక్కడ ఎట్లున్నాయి? ఇక్కడ పచ్చగా మొత్తం కనపడుతుందా లేదా? ఇది కావాలని చెప్పి ఇక్కడ బట్టకొచ్చి ఏదో చేసి దాన్ని నీళ్ళు లేకుండా చేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు. మీ డ్రామాలు నమ్మర్రా బై, గుర్తుపెట్టుకో. మళ్ళా పోదాం, ఆడికే పోదాం, మనం తొలివేలు కెమెరా తీసుకొని పోదాం. ఆ పక్క పొలాలు ఎట్లున్నాయి, ఈ పొలం ఎట్లుంది? ఇది కేవలం వాళ్ళ నాటకాలు ఆడటం కోసం, దొంగ ఏడుపులు ఏడవడం కోసం కనపడుతుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీరు రాకపోయినా ఈ రాష్ట్రంలో మొన్న 1.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఏ రైతన్నా బాధపడిండా? మీ హయాంలో అయితే పంట కొనుగోలు మీరు కొను బీజేపీ కొనమంటే బీఆర్ఎస్ కొనమంటాడు, బీఆర్ఎస్ బీజేపీ కొనమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ కొనమంటాడు. అట్లాంటి వివాదాలు ఏమున్నాయా? పండిన ప్రతి గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొన్నది. అదేవిధంగా వేసంగిలో వరి వేస్తే ఉరి వేసినట్టే అంటే ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతంలో రైతాంగం సుమారు 15 లక్షల ఎకరాల్లో వరి పంట వేయలే. ఎంత ఎకరానికి 30,000 అంటే కోట్లాది రూపాయలు రైతులు నష్టపరిహారం ఇచ్చినవా? అంటే ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ పంజాబ్, హర్యానాలో రైతాంగం ఉద్యమం చేస్తే ఢిల్లీలో ఆ ఉద్యమంలో పాల్గొనలే ఈయన. కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్ళి వాళ్ళ పరామర్శించారు, వాళ్ళకి హక్కును చేర్చుకున్నారు, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పారు. కానీ ఉద్యమం విజయవంతమైన తర్వాత ప్రభుత్వం నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న తర్వాత ఇదేదో రాగంత అని చెప్పేసి పోయి వాళ్ళకి చనిపోయినటువంటి 600 మంది కుటుంబాలకి 5 లక్షల చొప్పున ప్రకటించిండు. తెలంగాణ రైతాంగాన్ని ఎవరు రైతులు పంజాబ్,
హర్యానాకు సంబంధించిన రైతులు పోలీసులు ఆదుకున్నావు నువ్వు, కానీ తెలంగాణ రైతులంగం ఏం చేసింది, ఏం పాపం చేసింది? వాళ్ళని ఆదుకోవా? నీ మూలంగా ఎకరానికి 30,000 చొప్పున 15 లక్షల ఎకరాలు నష్టపోతే కనీసం చెల్లించడం లేదు. ఇవాళ నువ్వు ముసలి కన్నీళ్ళు గారిస్తే, దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలంతా కూడా హాయిగా ఉన్నారు, బాధ మొత్తము ఏడుపు. ఎందుకంటే మళ్ళీ మేము అధికారంలోకి రాలేము, మళ్ళీ మేము మంత్రి అవుతున్నాం కాను అనేటువంటి ఏడుపు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమతో కాదు. ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్ ఒక్కడైతే 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిద్ది. ఇంకా 9 కిలోమీటర్ల మేరే ఉంది. దానికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అసలు 1978 సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి గారు దానికి ఒక కమిటీ వేసి, నిపుణుల కమిటీ వేశారు. నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలంటే ఒక టన్నెల్ ద్వారా తీసుకుపోవాలని చెప్పారు. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అంజయ్య గారు శంకుస్థాపన చేశారు దానికి. తర్వాత మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నిధులు కేటాయించి 2007లో పనులు ప్రారంభమై 2014 దాకా 17 దాకా అలసత్వం ప్రదర్శించి ఆ టన్నెల్ కేసీఆర్ కూడా ఒక వీడియో వైరల్ అవుతున్నది. కేసీఆర్ టన్నెల్ కి సంబంధించి చాలా రిస్కీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అసెంబ్లీలో ఇక్కడ అంటే కాళేశ్వరం రిస్కీ ప్రాజెక్టా? ప్రాణహిత చేవేళ్ళ నేరుగా నీళ్ళు వచ్చేదాన్ని అప్పటికి పనులు 8,000-9,000 కోట్ల పనులు అయిపోయినాయి. దాన్ని వదిలిపెట్టి నీ స్వార్థం కోసం కాళేశ్వరం ఏదైనా సక్రమం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఉంటుంది. దాన్ని ఇడెత్తిపోయాలి, అడెత్తిపోయాలి. ఆ ఎత్తిపోతల పథకానికన్నా సంక్లిష్టమైందా? సంక్లిష్టం కానే కాదు. అది మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసున్న మార్గం ద్వారానే 33 కిలోమీటర్ల మేర దొవ్వారు. ఇంకా 9 కిలోమీటర్లు దొవ్వాలి. ఆ 9 కిలోమీటర్లు మీరు 10 ఏళ్లలో చేసినట్లయితే ఈరోజు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేదే. 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వచ్చేదే. అదేవిధంగా 516 ఫ్లోరైడ్ గ్రామాలకు ఫ్లోరైడ్ నీళ్లు కృష్ణా జలాలు అందే. వాళ్ళు ఫ్లోరైడ్ బారి నుంచి బయటపడే వాళ్ళే. అట్లా కాకుండా నిర్లక్ష్యం చేసి నీ డబ్బులు మొత్తం, తెలంగాణ డబ్బులు మొత్తం కూడా మీ కమిషన్ల కోసం కాళేశ్వరానికి దగబెట్టేసి ఈ పాలమూరు రంగారెడ్డిజీ నిర్లక్ష్యం చేసి ఈ ఎస్ఎల్బిసి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇలా ఆ తప్పు ఎక్కడ బయటపడుద్దు అని చెప్పేసి ఈ విధంగా ఎక్కిరి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. మంత్రులు కష్టపడుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బాధపడుతుంటే ఇవాళ వెకిలి మాట్లాడుతుంది. అంటే దమ్ముంటే మీ నాయన కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడు కదా, టన్నెల్లో నడిపిగలవా? టన్నెల్లో నడిపిగల దమ్ముందా అని అంటున్నా నేను. రైట్. ఇక కులగన్న విషయానికి వస్తే కులగన్నకు సంబంధించి తప్పుల తడకన్నారు, కాకి లెక్క అన్నారు, రీసర్వే చేయాలని చెప్పారు. రీసర్వే కూడా చేసింది. రీసర్వే కూడా ముగిసిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కులగన్న రీసర్వేలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఎట్లా చూస్తారు ఈ కులగన్న సర్వే? దాంట్లో పాల్గొననటువంటి వాళ్లకు అసలు దాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇది కులగణన కాదు, జనగణన. అందరి యొక్క పరిస్థితులు తెలుసుకునేందుకు చేసే గణన ఇది. తద్వారా బీసీలకు వాళ్ళ యొక్క హక్కులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 42% మేర వాళ్ళకి రాజ్యాధికారం, స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రాజ్యాధికారం కల్పించేందుకు, వాళ్ళని జడ్పీ చైర్మన్ చేసేందుకు, వాళ్ళని ఎంపీపీలు చేసేందుకు, అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించేందుకు ఈ చేసే ప్రక్రియ. దీంట్లో పాల్గొనలు మాట్లాడటం కూడా వృధానే. రాహుల్ గాంధీ గారు మాట అన్నాడు, దాని సర్వే సక్రబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అయింది. అది ఏ విధంగా మనం అమలు చేయాలో దాన్ని సహకరించండి. అంతేగాని చిల్లర రాజకీయాలు చేసి ఇంకా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో అమాంతం పాతాళ లోకానికి పడిపోయారు. 9 స్థానాల్లో డిపాజిట్ లేవు. 3 స్థానాల్లో మూడో స్థానం, మిగతా స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయారు. ఇక మీరు రేపు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. మేము ఆ రోజు అధికారం లేకపోయినా మా 12 మంది ఎమ్మెల్యేలు మీరు గుంజుకున్నా తగ్గేదే లేదన్నట్టు మేము వెంటనే ప్రతి ఎన్నికల్లో పోటీ చేసినాం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినాం, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినాం, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినాం. కరీంనగర్ ఆ ఏరియాలో జీవన్ రెడ్డి గారిని గెలిపించినాం. అదేవిధంగా ఇటు ప్రాంతంలో కూడా రాముల్ నాయక్ గారు పెట్టినాం. మా యొక్క ఓట్లను మేము సాధించుకున్నాం ఓడిపోయినప్పటికీ. అది మా చరిత్ర. ఇవాళ మీకు పోటీ చేయని వాళ్ళు అసలు ఈ మాటలు ఎందుకు, చేతగాని మాటలు ఎందుకు మాట్లాడాలా? రైట్. ఇక నటరాజన్ మీనాక్షి ఎంట్రీ తోటి కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు, పెను ప్రమాదాలు, రకమైనటువంటి బాంబుడు పేలుడు లాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. నిజంగా నటరాజన్ మీనాక్షి ఎంట్రీ తోటే కాంగ్రెస్లో రకమైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? నిజంగా ఆమె మార్పు కనబడబోతుందా భవిష్యత్తులో? తప్పకుండా. మీనాక్షి నటరాజన్ గారు ఒక సామాన్యమైన సాదాసీదా మనిషి. నేను ఏఐసిసి జనరల్ సెక్రటరీ, నేను సిడబ్ల్యూసి మెంబరు, నేను మాజీ ఎన్ఎస్ఏ అధ్యక్షురాలు అని చూడరు. మేము ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు, నేను 98లో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మీనాక్షి నటరాజన్ గారు జాతీయ అధ్యక్షురాలు.
రాహుల్ గాంధీ గారికి అత్యంత విధేయురాలు, పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి విధేయురాలు, గాంధీల కుటుంబాలకు విధేయురాలు, కానీ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలు. ఈ తా ముందు ఈ ఆటలు నడవు, నేను ఇంత, నేను అంత, నేను తోపు, నేను ఊపు, ఇవన్నీ నడవు. నువ్వు ఎంత పని చేస్తావు అది చెప్పు. నీ దగ్గర శక్తి ఏంది, పార్టీకి ఎంత పనికొస్తావు నువ్వు? అది మంత్రులైనా, ముఖ్యమంత్రి, ఎవరైనా ఆమె అవసరం లేదు, నాకు అవసరం లేదు, ఉండని అవసరం, నేను చెప్పినట్టు వింటేనే, నేను చెప్పినటువంటి ఆమె ఏదో నిర్లక్ష్యంగా నియంతృత్వం కాదు, పనిచేసే కార్యకర్తలు అవకాశం. నిజంగానే ఎలక్షన్ ముందు వచ్చినట్టయితే ఆమె నిజంగా మాలాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆర్గనైజేషన్ చిన్నప్పటి నుంచి మేము పార్టీలో ఉన్నాం కదా, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్లో ఎవరైతే పనిచేస్తారో అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అట్లాంటి వాళ్ళు ఆ టైంలో లేకపోవటం మా లాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది జరిగింది. సరే, ఇప్పటికైనా మించిపోలేదు. మీనాక్షి నటరాజన్ గారు లాంటి నాయకత్వం తెలంగాణలో పనిచేసే కార్యకర్తలకు, నిజమైనటువంటి కార్యకర్తలకు వరం. దానివల్ల పార్టీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఉంటుంది. ప్రభుత్వానికి పార్టీ మధ్య వారధి లెక్క ఉంటారు వారు. అందరినీ సమన్వయం చేసుకొని సక్రమంగా పార్టీని ప్రజల్లోకి, ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తారనే నమ్మకం మాకుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మానవతరావు గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఓవరాల్గా ఎస్ఎల్బిసి సంఘటనకు సంబంధించి, టన్నెల్కి సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కాదు, అవసరమైతే భరోసానివ్వండి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప ఈ రకంగా ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేయడం కానీ. 9 రోజులుగా నిరంతరాయంగా మంత్రులు, అక్కడ అధికారులు, రెస్క్యూ టీమ్స్ కష్టపడుతుంటే మీరు ఎందుకు ఈ రకంగా బురజల్లే ప్రయత్నం చేస్తున్నట్టు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నాయకులకి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు మానవతరాయ్. చూద్దాం ఏం జరగబోతుంది. టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది కార్మికులు మరి ఇవాళ సాయంత్రం వరకు వాళ్ళు ప్రాణాలతో ఉండాలని అందరూ కోరుకున్నారు, బట్ ప్రాణాలతో లేరు అనేటువంటి అంశం జరుగుతోంది, చర్చ జరుగుతోంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇవాళ టన్నెల్ దగ్గరికి పోతా ఉన్నాడు, వాళ్ళు డెడ్ బాడీలు తీసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే అంబులెన్సులు, అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది, ఈ ఇష్యూ ఎక్కడి దాకా దారి తీయబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.